పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజు కోళ్లు కత్తులు దూస్తున్నాయి. ఉదయం నుంచే నోట్ల కట్టలతో పందెం రాయిళ్లు బర్ల వద్దకు చేరుకున్నారు. సినిమా సెట్టింగ్ల తరహాలో ఏర్పాటు చేసిన బర్ల వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి రోజే జిల్లాలో 100 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు చెప్తున్నారు. డిక్కీ పందాలు నిర్వహించుకోవాలని, కోళ్లకు కత్తులు కట్టొద్దని హైకోర్టు ఆదేశాలున్నా ఎక్కడా అలాంటి పరిస్థితి మాత్రం కానరావడం లేదు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రధాన బరి చుట్టూ జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి. టెంట్లు వేసి మరీ గుండాట, మూడు ముక్కలాట సాగిస్తున్నారు. మీకు చెప్తున్నాను అంటే రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతూ, అంటే అభివృద్ధి చెందుతూ సంక్షేమం కూడా అందరికీ లభిస్తుంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఆశతో ప్రజలు ఏదైతే మాకు అధికారాన్ని ఇచ్చారో అధికారంతో పాటు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అన్నింటిలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఓకే. సింధు, కాకినాడ. చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. చాలా బాగుంది. ఈ హడావుడి, జనాలు చాలా బాగుంది. చాలా హ్యాపీ. చాలా బాగున్నాయి. లేడీస్కి సెపరేట్గా ఉంది, సో సెపరేట్ వే ఉంది. చాలా బాగున్నాయి. బాగా చేశారు. చాలా బాగుంది. అంటే మిగతా బర్రెల కన్నా ఇది కొంచెం యూనిక్గా ఉంది. సో చాలా బాగున్నాయి. చాలా హ్యాపీ. మా దాంట్లో కూడా ఇలాగే ఉంటాయి మ్యాక్సిమమ్. కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద బరి కొంచెం ఈ మధ్యకాలంలో ఇదే చూడడం. వస్తూ ఉంటాము. మేబీ ఇది 4th టైం 5th టైం అలా. ఓకే, థ్యాంక్స్. చాలా బాగుంది. సూపర్గా ఉంది. యాక్చువల్గా మేము అప్పుడప్పుడు వస్తాం కానీ లేడీస్ రాలేం కదా, బయట నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇక్కడ చాలా బాగా చేశారు. అసలు లేడీస్ ఇంత బాగా మేము ముందుకు వచ్చి కూర్చోగలమని అనుకోలే. కాకినాడ నుంచి వచ్చాము మేము. త్రిబులర్ గారి బరికని వచ్చాము. ఇక్కడ ఇంకా బాగుందని ఇక్కడికి వచ్చాము. త్రిబులర్ గారు మా వాళ్ళే, అక్కడికి వెళ్దాం అనుకుని సరే అని ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. కొత్తగా ఒకప్పుడు మేము వచ్చేవాళ్ళం కాదు, మమ్మల్ని రానిచ్చేవారు కాదు. ఇప్పుడు మేము కూడా వస్తున్నాం. అదే తేడా. బాగుందండి, బాగుంది. లోకలే. ఇది సెకండ్ టైం. బాగుందండి, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ప్రతి ఇయర్ బాగుంటుంది. ఈసారి కూడా బాగుంది. హారిక. ఫన్ ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏది గెలుస్తుంది ఏంటి అని. బాగుంది. హైదరాబాద్ నుంచి అండి. ఎప్పుడు వస్తామండి, ఎవ్రీ ఇయర్ వస్తాం. బాగుంది. హైబీవరం వెళ్ళేవాళ్ళం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఈసారి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఇంట్రెస్టింగ్ అండి. అలా ఏం లేదు, కోడిపందాలు ఆడుతున్నా. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి. బయట చాలా బాగుంటుంది ఇంకా లోపల కన్నా. బెట్టింగ్ వేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడ. తెచ్చానండి, వేస్తున్నాము. ఎంత అనేది తెలీదు. థ్యాంక్ యూ. భీమవరం బాగుంది, చాలా బాగా జరుగుతుంది. భీమవరం. అవునవును, అవును. ఈ సంవత్సరం ఎక్కువ తక్కువ జనం? మీరు చెప్పాలి ఆన్సర్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్. బాగుంది సార్. మేము ఫస్ట్ టైం రావడము. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది చూడడానికి. అదే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే రాజు గారు చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. చాలా బాగా జరుగుతున్నాయి. చాలా సంతోషం. అందరికీ శుభాకాంక్షలు. మేము కర్నూలు నుంచి వచ్చినాము. ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి కోడి పందాల సాంప్రదాయాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం కూడా మేము కర్నూలు నుంచి ఇక్కడికి వస్తాం. ఇక్కడ బాగా జరుగుతున్నాయి. 3 days ఉంటాము. 3 days ఏర్పాట్లు బాగున్నాయండి. రైట్, థ్యాంక్ యూ.